మాత్రే నమః. వారాహీదేవ్యై నమః. అమ్మవారి నవరాత్రుల 9 రోజులు కూడా మంత్రాలు జపించటం రాదు అనుకున్నవారు అమ్మవారి బీజాక్షరాలతో కూడుకున్న ఈ మంత్రాన్ని కనుక ఉదయం 11 సార్లు, సాయంత్రం 11 సార్లు పూజ చేసుకున్నప్పుడు, పూజ చేసే సమయంలో కనుక జపించినట్లయితే విశేషమైన ఫలితం ఉంటుంది. ఒకవేళ మేము పూజ చేయట్లేదు, మాకు కుదరదని అనుకున్న వాళ్ళు పూజ చేయకపోయినా రాత్రి 8 గంటలు దాటిన తర్వాత ఉదయం గనక అయితే 5 గంటల లోపు ఈ మంత్రాన్ని 11 సార్లు ఖచ్చితంగా జపించండి. ఆ వారాహి అమ్మవారు నవరాత్రి చేసినంతటి పుణ్యాన్ని మనకి కలిగిస్తారనమాట. అలాగే మంత్రం చదవటం రాదు, మాకు ఇబ్బందిగా ఉంది అనుకున్న వారు రాయటానికి ప్రయత్నించండి. ఆ మంత్రం వచ్చేసి ఐం గ్లౌం వ్యాఘ్రరూఢాయై మహావారాహ్యై నమో నమః. ఓం ఐం గ్లౌం వ్యాఘ్రరూఢాయై మహావారాహ్యై నమో నమః. ఓం ఐం గ్లౌం వ్యాఘ్రరూఢాయై మహావారాహ్యై నమో నమః. ఓం ఈ బీజాక్షరాలతో కూడుకున్నటువంటి అమ్మవారి మంత్రం చాలా చాలా పవర్ఫుల్ అని చెప్పుకోవాలి. ఈ మంత్రాన్ని మీరు డేట్ టైంలో కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ జపించవద్దండి. ఈ నవరాత్రులు అప్పుడైనా అంటే కాదండి, మిగతా సమయంలో కూడా మీకు ఏదైనా ఆరోగ్యపరంగా కనుక ఇబ్బందులు ఉన్నట్లయితే ఈ మంత్రాన్ని సాయంత్రం, ఉదయం 2 పూటల 11 సార్లు ఖచ్చితంగా జపించండి. మీకున్నటువంటి సమస్యలు అనేవి మొత్తం తీరిపోతాయి. అలాగే నవరాత్రి పూజ మంత్రాలు అన్నీ రావు అనుకున్న వారు ఈ ఒక్క మంత్రాన్ని అయినా జపించవచ్చు. మనకి అమ్మవారి పూజా ఫలం అనేది పూర్తిగా అందుతుంది. ఇంతకుముందు వీడియోలో అమ్మవారి 12 నామాలు అనేవి ఉన్నాయండి, అవి పెట్టాను. వీలైతే అవి కూడా ఒకసారి చదవండి. స్వస్తి.